స్వామీజీ ఇప్పుడున్న యూత్ గీతను ఎందుకు చదవాలి? అలాగే చాలా మంది స్త్రీలు ఇళ్లల్లో ఉంటారు. అలాగే జాబ్స్‌కి వెళ్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు గీత నుంచి ఏం నేర్చుకోవాలి? మీరు మంచి సమాజంకి ఉపయోగపడే మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలా మంచిది. ఉత్తమం ప్రశ్న. భగవద్గీత అనేది పుట్టినటువంటి చిన్న బిడ్డ అంటే 2, 3 సంవత్సరముల తర్వాత వారికి మాట్లాడే ఒక శక్తి సామర్థ్యం వచ్చినప్పటి నుండి భగవద్గీత వాళ్ళకి పరిచయం చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే భగవద్గీత ఏమి చెప్తుందంటే ఏదో కేవలము అన్ని సన్యసిచ్చి సన్యాసులైపోవాలి. ఏదో అడవులకి, అరణ్యాలకి, ఈ నదులకి, హిమాలయాలు వెళ్ళిపోవాలని ఈ కల్పనలు అనేకమైన ప్రచారం వచ్చాయి. కానీ అవన్నీ తప్పు. ఎందుకు తప్పు అంటే యుద్ధ రంగములో కూడా తన శక్తి సామర్థ్యాన్ని మర్చిపోయి గగ్గోలు పెట్టి భయపడుతున్న అర్జునుడికి తత్వాన్ని బోధించి మళ్ళీ నిర్భయంగా యుద్ధం చేయడానికి సిద్ధం చేశారు అర్జునుడికి. అర్జునుడు గృహస్థుడు, సన్యాసి కాదు. ఇంకా ఆ గీతా తత్వం బ్రహ్మ విద్యను బోధించే కృష్ణ పరమాత్మ కూడా పెద్ద గృహస్థ. ఈజ్ నాట్ ఏ సన్యాసి. మరి భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారనే భ్రమ ఎలా కల్పించారో సమాజంలో అయితే ఇది ఒక కుట్రగా నేను భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే భగవద్గీత అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యం అనేది దాక్కొని పడుకొని ఉంటుందన్నమాట. ప్రతి వ్యక్తికి శక్తి సామర్థ్యం అనేది సుషుప్త దశలో ఉంటాయి. అంటే దానిని కుండలిని అంటారు. అందువలన నేను రోజు జాగింగ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఉసేన్ బోల్ట్ లాంటి వారు 9 సెకండ్స్లో 100 మీటర్స్ రీచ్ అవుతారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రన్నింగ్ కుండలిని శక్తి ప్రకటమయ్యింది అని అర్థం. కొంతమంది అలాగే కంటెస్ట్ చేస్తూ మన పిల్లవాళ్ళు వేదములన్నీ కంటెస్ట్ చేసేవాళ్ళు. అంటే కంఠస్థ కుండలిని శక్తి ప్రకటమైందని అర్థం. మీరు ఎటువంటి పని కర్మ చేసినా, యాక్షన్ చేసినా దాని మీద పదే అభ్యాసం శ్రద్ధ భక్తితో చేస్తే మీలో ఆ శక్తి అనంతమైన శక్తి ప్రకటమవుతుంది. ఎందుకు? ప్రతి జీవిలో అనంతమైనటువంటి ఆ ఈశ్వర శక్తి నిక్షిప్తమై ఉన్నది. దానిని కుండలిని అంటారు. కుండలిని అంటే ఏంటి? ఇలా రింగులాగా సర్కిల్గా చుట్టుకొని ఉంటే కుండలిని అంటారు. అందుకే దాని కుండలిని శక్తి అంటే పాము అని మన వాళ్ళు భ్రమపడిపోతున్నారు. పాము అనేది నా మూలాధార చక్రంలో ఉంది పాము, కుండలిని పాము, దాన్ని లేపాలి. ఈ లేపడాలు ఏముండదు. చివరికి వాళ్ళు కాపాళ్ళు అయిపోయి పిచ్చోలు అయిపోతున్నారు. అందువలన కుండలిని అంటే పాము కాదు, మీ యొక్క అనంతమైన శక్తి సుషుప్తంగా ఉన్నది. దాన్ని జాగరూకం చెయ్యాలి. అంటే ఏంటి ఆ శక్తి? ఆ శక్తి మీ యొక్క చేతుల ద్వారా, కాళ్ళు ద్వారా, అనేక ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా అనేక రూపాలుగా ప్రకటమవచ్చు. అందువలన మనం ఏ కర్మ చేయాలంటే దానికి అనంతమైనటువంటి రిజల్ట్ మీకు కావాలనుకుంటే దాని మీద మీకు ఏకాగ్రత, ఫోకస్ కావాలి. అందువలన చిన్నపిల్లలకి కొన్ని వస్తువులు పెడతాము. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారా అంటే వాళ్ళ యొక్క ఆసక్తి ఎటువైపు అని తెలుసుకోవడానికి పరీక్ష పెడుతుంటారన్నమాట. పుస్తకములు, తినుబండారాలు, అక్కడ కొన్ని కత్తులు, చాకులు ఏ రకరకాలు పెడుతుంటారు. ఆయన చాకు గట్రా ఇలా సిజర్ పట్టుకున్నాడు అనుకోండి, ఏవో పాకెట్లు కట్ చేసినట్టు అవుతాడేమో తెలియదు. లేకపోతే ఎవరైనా పుస్తకం పట్టుకున్నారు అనుకోండి, ఈయన పెద్ద ఫిలాసఫర్, తత్వవేత్త అవ్వచ్చు. ఏదైనా ఒక ఖడ్గమూలు పట్టుకున్నారు అనుకోండి, వీరుడో సూర్యుడు అవుతారు. సో ఇలాంటివి పరీక్షలు పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. అంటే ఏంటి? చిన్న పిల్లప్పుడే వాళ్ళ సంస్కారం ఎటువైపు ఉన్నది అని తెలుసుకోవడానికి. అందువలన పిల్లల్లో ప్రతి ఒక్కరిలో కూడాను అమితమైన అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉన్నది. వారికి ఉన్నటువంటి ప్రతి శక్తి కూడాను పూర్తిగా ప్రకటింప చేయడానికి ఆ ఉపాయము భగవద్గీతలో ఉన్నది. అందుకే ఆ ఉపాయానికి యోగా అంటారు. అందువలన మనకు విషాదం వచ్చినప్పుడు కూడాను పరమాత్మ చేరుకోవడానికి ఉపాయం ఏదైతే కలిగి ఉన్నదో అందుకే దానికి అర్జున విషాద యోగ అన్నారు. అర్జునుడి విషాదములో కూడాను కృష్ణ పరమాత్మను గుర్తించి శరణు వేడి తన యొక్క సంసార దుఃఖం నుండి బయటపడ్డాడు కాబట్టి అర్జున విషాద యోగము అన్నారు. అంటే యోగము అంటే ఇక్కడేంటి? ఉపాయము. అందువలన పిల్లలకి భగవద్గీత ఎప్పుడైతే మనం పరిచయం చేస్తామో వాళ్ళు అద్భుతమైనటువంటి రాణిస్తారు. దేంట్లో? ఆటల్లోనూ, పాటల్లోనూ, చదువుల్లోనూ, ఆరోగ్యంగా అన్నిట్లో కూడా అద్భుతంగా రాణిస్తారు. ఎందుకు? వాళ్ళు ఎలా ఆడుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలా చదువుకోవాలి, చదువుకునేటప్పుడు ఎటువంటి శ్రద్ధ, ఆలోచన విధానం కలిగి ఉండాలి, ఇవన్నీ గీతలో చెప్పడం జరిగింది.
మనమేం చేస్తున్నాము, మెకానికల్గా ఎక్కడి నుండో కాపీ కొట్టుకొని ఆ విద్యా విధాన్ని మన మీద పెట్టుకొని మన యొక్క విద్యా విధాన్ని మొత్తం తుంగలో తొక్కి కేవలం రోబోలుగా తయారు చేస్తున్నాం పిల్లలకి. అంటే యంత్రాలుగా తయారైపోయారు పిల్లలు తప్ప మానసిక బుద్ధి వికాసము ఏమీ లేదు. అందువలన పక్క పిల్లలతో పోటీ పెట్టి నాకు ఐఐటి ర్యాంకుల కోసము, బిట్స్ పిలానీల కోసము నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, గోల్డ్ మెడల్స్, ఈ విధంగా వాళ్ళని పూర్తిగా స్ట్రెస్ డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాం పిల్లల్ని. అందుకే చాలా మంది పిల్లలు మానసికంగా వాళ్ళు అనేక మానసిక రోగాలకు గురవుతున్నారు. వాళ్ళంత సంవత్సరం అంతా బాగా చదివి ఎగ్జామ్స్లో బాగా ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి సరైనటువంటి మానసిక వికాసానికి సంబంధించిన విద్య మనం ఇవ్వడం లేదు. మరి భగవద్గీత పిల్లలకి ఏమి చెప్పిందంటే కాకచేష్టాభకధ్యానం స్వాన నిద్ర తథైవ చ అల్పాహారం బ్రహ్మచర్యం విద్యార్థి పంచలక్షణం. భగవద్గీత ఏం ఫోకస్ చేసిందంటే విద్యార్థులు ఎప్పుడు కూడాను ఒక వర్క్, ఒక టాస్క్, ఒక అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు దాన్ని పట్టు విడవకుండా ఆ అసైన్మెంట్ మీదే కంటిన్యూస్గా ప్రయత్నిస్తూ ఉండాలి, భగీరథ ప్రయత్నం వలె. అందువలన విడిచిపెట్టకూడదు. అందరూ ఆరంభ స్వరాహ, మనందరం ప్రతిదీ స్టార్ట్ చేస్తుంటాం, మధ్యలో విడిచిపెట్టేస్తుంటాం. కానీ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తయ్యే వరకు విడిచిపెట్టకూడదు. అందుకే వివేకానంద ఏమంటారు, ఎరైజ్, అవేక్, స్టాప్ నాట్, స్టిల్ రీచ్ ద గోల్. అంటే ఏంటి? ఉపనిషత్తులో చెప్పారు, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య దార నిశిత దురత్యయ దుర్గం పతస్తత్ కవయో వదంతి. కఠోపనిషత్తు. దానికి వివేకానంద స్వామి ఇంగ్లీష్లో చెప్పారు, ఎరైజ్, అవేక్, స్టాప్ నాట్, టిల్ రీచ్ ద గోల్. అంటే మీరెప్పుడు కూడాను యుద్ధానికి సిద్ధము. యుద్ధం అంటే ఎప్పుడు ఫైటింగ్ కాదు, మీ యొక్క కర్తవ్య డ్యూటీనే ఇక్కడ యుద్ధము అని చెప్పారు భగవద్గీతలో. కాబట్టి పిల్లలు ఎప్పుడైతే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన సూత్రం. ఏంటి ఆ సూత్రము? వారు చదువుకునేటప్పుడు కేవలము తన అసైన్మెంట్స్, తన ఎడ్యుకేషన్, తన హోంవర్క్, తన లెసన్స్ మీదే దృష్టి ఉండాలి. నేను బాగా రాయగలనా, నాకు ఫస్ట్ వస్తుందా, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు పెళ్ళి అవుతుందా, మా అమ్మ నాన్నలు మెచ్చుకుంటారా, ఇవన్నీ భ్రమలన్నీ పక్కన పెట్టాలి. రిజల్ట్ మీద పక్కన పెట్టి నీ యొక్క ప్రిపరేషన్ మీద, నీ యొక్క స్టడీ మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే రిజల్ట్ మీద దృష్టి పెట్టకుండా స్టడీ మీద దృష్టి పెడతారో 100% దృష్టి కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు. ఇంకొక సమస్య ఏంటంటే మా పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. మరి దేని మీద పెడుతున్నారు? వీడియో గేమ్స్, ఆటల మీద, క్రికెట్ మీద, బెట్టింగ్ల మీద. అంటే క్రికెట్, వీడియో గేమ్స్, బెట్టింగ్లు అనేవి వాళ్ళకి అత్యంత సంతోషం, ఆహ్లాదకరంగా తయారు చేసి పెట్టారు సమాజంలో. చదువు అనేది కష్టంగా తయారు చేసి పెట్టారు. అలా కాకుండా చదువు అనేది కూడాను ఎంతో ఒక స్పోర్ట్గా, ఒక క్రీడగా మనం మలిచి చదువులో కూడాను ఆడుతూ పాడుతూ చదువుకునే వాతావరణాన్ని మనము కలిగించాలి. అప్పుడు చదువు వలన కలిగే ప్రయోజనం మనం వారికి తెలియజేస్తే, ఇంత చదవడం వలన ఈ విధంగా నువ్వు నీ వర్క్ చేయడం వలన నువ్వు ఇది పొందుతావు అని రిజల్ట్ ఎవరైతే చూస్తారో అప్పుడే చదువు మీద వాళ్ళకి ఏకాగ్రత సిద్ధిస్తుంది, శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఏదైనా కర్మ చేయాలన్నా, వంట చేయాలన్నా వండిన తర్వాత నువ్వు పొందే ఆనందం అనేది నీకు చూపెట్టాలి ముందు, అప్పుడే వంట చేయగలుగుతావు. కాకపోతే నీవు ఇలాగ లేబర్గా చేసుకుని ఉండంటే ఎవరూ పని చేయరు. అదేవిధంగా చదువుకున్నది ఏం లాభం అండి? ఎంతో చదువుకుని పడి ఉన్నారనుకోండి, ఎవరూ చదవడానికి ఇష్టపడరు పిల్లలు. కాబట్టి నువ్వు ఈ విధంగా చదువుకో నాన్న, నీకు రిజల్ట్తో పని లేదు, నువ్వు హ్యాపీగా, నీకు ఎటువంటి స్ట్రెస్ లేదు, నీకు ఎటువంటి డిమాండ్ లేదు, నీకు ఎటువంటి ఫోర్స్ లేదు, ఫ్రీగా చదవాలనుకునేటప్పుడు ఫ్రీగా చదువుకుంటే మాత్రం నీవు ఈ ప్రయోజనం పొందుతావు. ఆడుకునేటప్పుడు ఆడుకో, ఆరోగ్యంతో ఉండు, భోజనం ఇలాంటి ఆహారం మాత్రమే తినాలి అని ఇలాంటి అన్ని నియమాలు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అందువలన మన పిల్లలకు కూడాను మన పక్కవారితో ఎప్పుడు పోటీ పెడుతుంటాం. ఎప్పుడైతే పక్కవారితో మనం పోటీ పెట్టామో వాళ్ళ మధ్య రాగద్వేషాలు పెరిగిపోతాయి. అందువలన చూడండి, స్పోర్ట్స్లోను అనేక గేమ్స్లో ఈ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్లు, డ్రగ్స్ అన్ని వాడుతున్నారు. ఎందుకు? వారిని గెలవాలి అనే ఒక కేవలం ఆకాంక్ష తప్ప
అందరిలో కూడాను ఉన్నటువంటి ఎవరు గెలిచినా నాకేంటి, నాలో నేనే, నాకు నేనే పోటీ అనే కాంపిటీషన్ అనేది బయట కాంపిటీషన్ ఉండకూడదు. కానీ సమాజంలో ఇది ఒక తప్పుడు ఒక టీచింగ్ అనేది మొదలయ్యింది. కాంపిటీషన్ అనేది బయట వాళ్ళతో పెట్టుకుంటున్నారు. అది ఎప్పుడు కూడాను అనారోగ్యకరమైనది. అందుకే మీరు చూడండి, డ్రగ్స్ వేసుకోవడం వలన మీకు రిజల్ట్ చాలా స్పీడ్గా వస్తుంది. కానీ డ్రగ్స్ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? అది సైడ్ ఎఫెక్ట్. అదేవిధంగా కాంపిటీషన్ వల్ల మీకు అప్పటికప్పుడు రిజల్ట్ వస్తుంది అనిపిస్తుంది పిల్లలకి, కానీ జీవితంలో వాళ్ళు చాలా నష్టాల పాలవుతారు. కాబట్టి పిల్లలలో ఎదుటి పక్కనున్న వారితో కాంపిటీషన్ గురి చేయకుండా వారిలో వారికే కాంపిటీషన్ గురి చేయాలి మనము. అంటే ఎలా? నిన్నటికి ఈ రోజుకి ఏంటి కొత్త విషయాలు నేర్చుకున్నాను, నిన్నటికి ఈ వేళకి ఏంటి నాలో ఇంప్రూవ్మెంటు, అంటే ఉదయానికి సాయంత్రానికి ఎంత ఇంప్రూవ్మెంటు, ఈ రోజుకి రేపటికి ఎంత ఇంప్రూవ్మెంటు. ఎవ్రీ క్షణము ఈజ్ లెర్నింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ నాట్ ఫర్ అదర్స్. అంటే ఎప్పుడైతే పిల్లలలో వారిలో వారికే కాంపిటీషన్ మీరు మొదలెట్టారో వాడు సర్వజ్ఞుడు అయిపోతాడు. ఎందుకంటే దానికి అంతం లేదు. కానీ మీరు సపోజ్ పక్కవాడితో మీరు కంపేర్ చేశారనుకోండి, ఆయన ఆల్రెడీ థర్డ్ రేట్ ఫెలో, ఆడి 50 మార్కులు వచ్చే ఫెలో, ఆయనతో మీరు కంపేర్ చేశారనుకోండి, ఒక 55 మార్కులు వస్తే ఇది హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే అక్కడతో నా బదు సారీ అని. కానీ 90 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు బయట. అందువలన ఒకవేళ ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తితో కంపేర్ చేశారనుకుంటే నా వల్ల కాదు, ఆయనతోనే ఆగిపోతుంది. ఇక్కడ తక్కువ చదివే వారి వ్యక్తులతో కంపేర్ చేసామనుకోండి, వాళ్ళకంటే కొంచెం బెటర్ ఉంటే చాలు నా పని అనుకుంటారు. అంటే దీన్ని బట్టి బయట పిల్లలతో మనం ఏది చదువే కాదు, మీరు ఏ కర్మ అవ్వండి, ఏ డ్యూటీ అవ్వండి, ఏ ప్రొఫెషన్ అవ్వండి, పక్కనున్న వ్యక్తులతో మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా సరే దుఃఖము, భయము, రాగద్వేషాలతో నలిగిపోతారు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల నుంచి మీరు ఎటువంటి రికగ్నిషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మీకు ఎప్పుడు వారు పూర్తిగా రికగ్నైజ్ చెయ్యరు. కాబట్టి మనలో మనమే సంతృప్తిగా ఏది జరిగినా నా మంచికే, ఏది జరిగినా నా వృద్ధి కోసమే అని మీరు ఏ రోజైతే భావిస్తారో అప్పుడు మీరు చేసే ప్రతి కర్మ నోబెల్ వర్క్ అయిపోతుంది. దాన్నే శ్రీకృష్ణ లీల అన్నారు. అందువలన శ్రీకృష్ణుడు చేసిన ప్రతి ఒక్కటి విజయం సాధించని భ్రమపడతారు మనోళ్ళు. ఏమి విజయం కాదు. ఆయన రాయబారికి వెళ్ళి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆయన ఎంత అట్టర్ ఫ్లాప్ అయ్యారంటే, కొంతమంది సినిమా చూస్తే అక్కడ ఫస్ట్ రోజు ఎలాగైతే బాక్స్ ఆఫీస్లోనే అట్టర్ ఫ్లాప్ అవుతుందో అలాంటి ఫ్లాప్ మిషన్ చేశారు కృష్ణ. ఏంటి? రాయబారికి వెళ్తే పాపం రాయబారిని కట్టిపడేశారు అక్కడ. అలాంటి మిషన్లు చేసిన కృష్ణుడు ఎప్పుడు కూడాను నాకు ఇది పరాజయమని భావన లేదు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, నిజమైన విజయం ఎవరిది అంటే ఎప్పుడు కూడాను హోప్ ఫర్ ది బెస్ట్, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. దిస్ ఇస్ ద సూత్రం. అందువలన ఎవరైతే పరాజయానికి సిద్ధంగా అంగీకరించగలుగుతారో వారే అసలైనటువంటి విజయులు. కానీ ప్రతి ఒక్కటి నేను విజయం అనే భ్రమలో ఉంటూ నిజమైన విజయం వాళ్ళకి రాదు. ఎందుకంటే ఏ క్షణంలోటైతే అపజయం కలుగుతుందో అక్కడ నుండి వైకుంఠ పాలివలే ఆ 99 నుండి 0కు పడిపోతారు. కానీ ప్రతిదీ నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి అర్హత, యోగ్యత, నేను ఏది చేసినా లోక కళ్యాణం కోసమే అని చేసేటప్పుడు లోకములో నువ్వు ఉంటావు. కానీ మన భ్రమ ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి భ్రమలో పడి మనము అసలైన తత్వాన్ని పక్కన పెట్టాము. నాకు ఇప్పుడు అడుగుతుంటారు, హిందువులు అంటే ఎవరంటే అత్యంత స్వార్థంగా, కపటంగా, భయంగా, రాగద్వేషాలతో ఉన్నవారే హిందువులు అన్నట్టున్నది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ డెఫినేషన్ అలా వచ్చింది లాస్ట్కి చివరికి. ఎవరికి వాళ్ళు స్వార్థం. కానీ భగవద్గీత ఏం చెప్తుంది? స్వార్థం వద్దు. నువ్వు సమాజం కోసం ఏదైతే నువ్వు కళ్యాణం కోరుకుంటావో నువ్వు కూడా ఆ సమాజంలో ఉన్నావు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అన్నారు. అందువలన ఎవరైతే స్వార్థంతో పరిచ్ఛిన్నమైన భావంతో ఉంటారో వాళ్ళు అజ్ఞానులు, మూర్ఖులు, అధములని చెప్పారు శాస్త్రములో. అందుకే అయం నిజోపరో వేతి గణనాలగు చేతసాం ఉదార చరితానాం తో వసుధైవ కుటుంబకం. మన సనాతన ధర్మం ఏంటి అంటే విశాలమైనటువంటి యావత్ పృథివీ అంతా కూడా నా కుటుంబము అనే భావన కలిగి ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ సమానంగా ఉన్నారు అనే భావన కలిగినప్పుడు ఎవరిని హింసిస్తారు, ఎవరికి ఇబ్బంది పెడతారు, ఎవరి మీద కోప్పడతారు? అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ. ఇది సనాతన ధర్మము. అందువలన సనాతన ధర్మం అనే సాగరములో వచ్చిన కెరటములే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న మతాలు.
కాబట్టి ఆ మతాలతో పోటీ పడడానికి మనం సముద్రంగా ఉన్న స్థితి నుండి మనం కూడా ఒక కెరటం స్థితికి మారిపోయాము. అదే ఈరోజు మనలో హిందూ మతం. మన మతం కాదు, మనది ధర్మం. కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తోంది? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయా సత్యమప్రియం ప్రియం చ అనృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. సనాతన ధర్మం అంటే సత్యం బ్రూయాత్, సత్యం వద, కేవలం సత్యం చెప్పాలి. ప్రియం బ్రూయాత్, సత్యం కూడా కఠోరంగా ఉండకూడదు. నువ్వు సత్యమే చెప్తావు, అక్కడ నువ్వు లాగి లెంపక కొడతాడు. ఎందుకంటే నువ్వు ఆ చెప్పడం కూడాను టైం చూసి చెప్పాలి. కాబట్టి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియంగా ఉండాలి. ప్రియంగా ఉండాలని చెప్పి అబద్ధాలు చెప్పకూడదు, మళ్ళీ అనృతం చెప్పకూడదు. అబద్ధం చెప్పకూడదు, సత్యం చెప్పాలి. సత్యం కూడా కఠినంగా చెప్పకూడదు, ప్రియంగా చెప్పాలి. హితం కలగాలి ఎదుటి వ్యక్తికి, వాళ్ళకు ఉద్వేగం కలగకూడదు. ఇలాంటి తపస్సు పాటించే వాళ్ళు. అందుకే భగవద్గీత 3 రకాల తపస్సులు చెప్పింది. శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు. ఈ విధంగా ప్రతి వ్యక్తి, స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు, బిజినెస్ మ్యాన్లు, ఏ ప్రొఫెషన్లో ఉన్నా భగవద్గీత తత్వంతో తెలుసుకొని ఎవరైతే వర్క్ చేస్తారో ఒక డైనమిజం అనేది వస్తుంది. ఎందుకు? భగవద్గీత మీకు ముందు ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, క్లారిటీ ఇన్ యువర్ థాట్, డైనమిజం ఇన్ యువర్ యాక్షన్, దెన్ యు ఆర్ ద కంప్లీట్ ద రోల్ మోడల్ హీరో ఆఫ్ ది సొసైటీ. అందువలన భగవద్గీత అనేది పిల్లల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా తీసుకొస్తుంది. అందువలన కాకచేష్ట అన్నారు. కాకి కథ ఉన్న చూడండి. నీళ్ళ కోసం, దాహం కోసం తిరుగుతూ ఒక కడవలో ఆ అడుగు భాగంలో నీరుంటే రాళ్ళు నింపి ఆ నీరు ఎలాగైతే పైకి వచ్చినట్టు తాగిందో, పట్టు విడవకుండా విక్రమార్కుడు వలె భగీరథ ప్రయత్నం అనేది పిల్లల్లో మనం కలిగించాలి. అది భగవద్గీత ద్వారా వస్తున్నది. భగధ్యానము అంటే ఏంటి? కేవలం ఫోకస్, ఏకాగ్రత. కొంగ జపం చూశారు, కొంగ ధ్యానము కేవలం ఒంటికాలతో ధ్యానం చేస్తుంది. ఎక్కడైతే చేప వస్తుందో టక్క పట్టేస్తుంది అనమాట. అంటే మనం చేపలు పట్టడానికి కాదు, మనము కూడా ఏ వర్క్ చేసినా, ఏ టాస్క్లో మనం ఇచ్చినా, ఏ డ్యూటీలో మనం దిగినా ఒకే ఏకాగ్రతతో మనం చెయ్యాలి. ఆ శక్తి అనంతంగా ఉంటుంది. మీరు ఒక విషయం గమనించండి. సూర్యుడి నుండి ఆ సూర్యకిరణాలు ప్రకటమవుతున్నాయి, భూమి మీద పడుతున్నాయి. పెద్ద వేడి అనిపించదు. కానీ ఒక భూతద్దం, మ్యాగ్నిఫైడ్ గ్లాస్ తీసుకొచ్చి ఒకే ఫోకస్ చేసామనుకోండి, అది కాలిపోతుంది. మన మనస్సు కూడా సూర్యుని కిరణాల వలె అన్ని వైపులు ప్రకాశిస్తున్నది. కానీ ఈ మనస్సు అన్నింటిని ఒక్క దగ్గర మీరు కేంద్రీకరిస్తే దాన్ని ధ్యానం అంటారు. అది భగధ్యానము. ఆ విధంగా విద్యార్థి ఎప్పుడైతే ఆ ఏకాగ్రత పొందుతారో అప్పుడు 7 వాల్యూమ్స్ ఆఫ్ బ్రిటానీ అంటే బ్రిటిష్ వారి ఎన్సైక్లోపీడియా వివేకానంద స్వామి ఒక్కసారి చదివేసి కంఠస్థ అయిపోయింది ఆయన. ఎందుకు? ఆ ఏకాగ్రత అంత ఎక్కువనే ఉంటాయి ఆయనకి. అదేవిధంగా ఎంతో ట్రైనింగ్ పొందినటువంటి షూటర్స్ హిట్ చేయనటువంటి ఆ షూటింగ్ వివేకానంద స్వామి ఒక్కసారి షూట్ చేసి పడేశారు. ఎందుకంటే ఏకాగ్రత. కాబట్టి ఎంతటి జ్ఞానమైనా సరే దానికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత అని చెప్పారు వివేకానంద స్వామి. పిల్లల్లో ఏకాగ్రత లేదు కాబట్టి చదువుల్లోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ, జీవితంలో ఎక్కడ కూడా వారు విజయం సాధించలేరు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే కేవలం ద కాన్సన్ట్రేషన్. అండ్ వారికి తెలియాలి, వారి యొక్క చేస్తున్న డ్యూటీ మీదే మొత్తం ఫోకస్ ఉండాలి, రిజల్ట్ మీద కాదు. రాస్తున్నప్పుడు నాకు ఇన్విజిలేటర్ మంచి ఇన్విజిలేటర్ పడతాడా లేదా, వాడు మంచి మార్కులు వేస్తారా లేదా, ఇవన్నీ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యూ రైట్ యువర్ ఓన్ వర్క్. అందువలన ఎవరైతే ఈ స్ట్రెస్కి బలి చేసేస్తున్నారో తల్లిదండ్రులు, ఎగ్జామినేషన్లో వాళ్ళు రాయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ విద్యార్థి ఏ రోజు లెసన్స్ చదువుకొని శ్రద్ధగా అప్ టు డేట్ ఉన్నారనుకోండి, ఎగ్జామినేషన్లోకి వెళ్తారు, హ్యాపీగా రాస్తాడు. అలా చదవకుండా నేను సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళాను, నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను, నేను పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏ గుడికి వెళ్ళినా హనుమంతుడు, విఘ్నేశ్వరుడు వచ్చి రాయరు. ఎందుకు? నువ్వు మొదటి నుండి నీ కర్మణ్యేవాధికారస్తే నీ కర్మ చేసావా లేదా అని చూడాలి. అలా కాకుండా విద్యార్థిలో మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒకసారి మొదటి క్వశ్చన్ పేపర్లో ఒక ప్రశ్న రాలేదు, ఫస్ట్ ప్రశ్న ఎప్పుడైతే రాలేదో డిసప్పాయింట్ అయిపోతారు చాలా మంది. రెండో క్వశ్చన్ ఆయనకు వచ్చు, కానీ మొదటి క్వశ్చన్లోనే ఆయన డిసప్పాయింట్ అయిపోవడము, రెండో ప్రశ్న కూడా బాగా రాయలేరు. అలాగే ఎంతో మంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు విద్యార్థులు. కాకపోతే ఎప్పుడు కూడాను నువ్వు స్ట్రెస్ లేకుండా ఫ్రీ, ఏది వస్తే అది చేస్తా అంతే. నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు చేయడమే నీ పని.
అది రిజల్ట్ నీ చేతిలో లేదు. ఈ విధంగా విద్యార్థులకు ఎప్పుడైతే వాళ్ళు చిన్నప్పటి నుండి అర్జునుడు చూడండి ఆ ఏకాగ్రత, కేవలము ఒక వృక్షం కొమ్మ పైన పెట్టినటువంటి ఒక డాలు, ఒక చెక్క పక్షి ఆకారాన్ని మొత్తము ఫస్ట్ ధర్మరాజుకి అడిగారు. ధర్మపుత్ర ఏం చూస్తున్నావు? నేను చెట్టు చూస్తున్నాను, కొమ్మలు చూస్తున్నాను, అన్నీ చూస్తున్నాను అన్నాడు ఆయన. సరే ఇక్కడ ధనస్సు పెట్టి వెళ్ళు అన్నారు. తర్వాత దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడు కూడాను అక్కడ చేములు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి అన్ని చెప్పాడు. భీముడు ఏంటంటే అక్కడ చాలా మంచి పండ్లు ఉన్నాయి, పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, పండ్లన్నీ చాలా రుచిగా ఉంటాయి, అవి తీసుకొని తింటే బాగుంటది అన్నాడు భీముడు. అయితే ఇక ధనస్సు అక్కడ పెట్టిపో అన్నాడు. అర్జునుడికి అడిగేసరికి నీకేం కనిపిస్తుందంటే నాకు కేవలము ఆ పక్షి కనుగ్రుడ్డు తప్ప ఏమీ కనిపించట్లేదు అన్నాడు అనమాట. అంటే కేవలం అంత ఏకాగ్రత. కాబట్టి షూట్ చేయంటే అలా వెంటనే టార్గెట్ రీచ్ అయింది. ఆ విధంగా ఎవరైతే ఆ యొక్క కాన్సన్ట్రేషన్తో ఉంటారో వారు ఈ భూమి మీద వారు సాధించలేనిది ఏమీ లేదు నిజం చెప్పాలంటే. అంత కూడా మన మనస్సు యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నది. అదేవిధంగా శ్వాన నిద్ర, కుక్క వలె పడుకోవాలి. అంటే ఎనీ టైం అలర్ట్. చిన్న శబ్దం చేస్తే కుక్కలేస్తుంది, కానీ కొంతమంది పడుకుంటారు, స్నోరింగ్ చేస్తారు, గుర్రు గర్రు గుర్రు గర్రు అని పెద్ద ఎక్స్ప్రెస్లు వెళ్తున్నట్టు ఉంటాయి. వాళ్ళకి లేపినా లేవరు, కానీ అలారంలు అసలు పనిచేయవు, గంటలంటే అసలు పనిచేయవు, నీళ్లు పోసినా కొంతమంది లేవరు. అలా పడుకునే వాళ్ళకి ఎటువంటి విజయము జీవితంలో సాధించరు. కాబట్టి కుక్క వలె అలర్ట్గా ఉండాలి. బి అలర్ట్, అవేర్, యాక్టివ్గా ఉండాలి. తర్వాత అల్పాహారం అంటే మనకి భోజనం కూడాను సరైన కరెక్ట్ సమయంలో మితంగా తీసుకోవాలి. మీకు హితం కలవాలి, ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికంగా ఉండాలి, శాకాహారం తీసుకోవాలి. అందుకే మన బయట వెళ్ళినటువంటి జంక్ ఫుడ్లు, స్పైసీ ఫుడ్లు, సో మచ్ ఆఫ్ స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్స్ అండ్ సాల్ట్లు అండ్ నిన్న 2-3 రోజులకి అలాగ ఫ్రిడ్జ్లో పెట్టి తింటూ ఉండడము, పాచిపోయిన ఫుడ్డు, ఇలా చెడిపోయిన ఫుడ్డు, ఇలాంటి ఫుడ్లన్నీ మనము దూరం పెట్టాలి. పిల్లలకి ఎప్పుడైతే ఆ సాత్వికమైనటువంటి పాలు, కాయగూరలు, పండ్లు ఇలాంటి మంచి పదార్థములు సమయానికి ఆహారం తింటారో వాళ్ళు ఈ ఆహారం యొక్క సూక్ష్మతత్వమే మీ మనస్సుకి ప్రభావితం చేస్తుంది. ఇలాంటి విషయములు అన్నీ చెప్పి ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళు కూడాను గృహిణులుగా ఉండొచ్చు, ఆఫీసులో పనిచేయొచ్చు, వాళ్ళందరూ కూడాను భగవద్గీత తత్వం అనేది తెలుసుకోవాలి. గర్భిణీ స్త్రీలకి మరింత ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే తల్లి ఆలోచించిన విధానమే బిడ్డకు కూడా ప్రభావితం చేస్తున్నది, తల్లి తినే ఆహారమే బిడ్డకి ప్రభావితం చేస్తున్నది. కాబట్టి ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, హర్రర్ మూవీసు ఇలాంటివన్నీ చేస్తే రాబోయే పిల్లడు కిల్లర్ వీరప్పన్న, మంగళ సింగ్, గబ్బర్ సింగ్ లాంటి వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి అందుకే మన శాస్త్రాలలో అభిమన్యుడు, ప్రహ్లాదుడు ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. అంతెందుకు, ఈ మధ్యలో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనకి కల్కి మూవీ తీశారు డైరెక్టర్ నాగశ్విన్, వారి అమ్మగారు జయంతి రెడ్డి గారు. ఆయన తల్లి గర్భంలో ఉండేటప్పుడు అమ్మగారు భగవద్గీత, భాగవతం శ్రద్ధగా విన్నదని చెప్పారు ఆ అమ్మ నాకు. కాబట్టి వాళ్ళ అబ్బాయిలో ఎంత క్రియేటివిటీ ఉన్నది చూడండి. మన ప్రత్యక్ష ఉదాహరణ. మనం ఎక్కడికో స్వామీజీ, అభిమన్యుడు, ప్రహ్లాదుడు ఇవన్నీ కథలు మాకు తెలియదు లేదు. ఇప్పటికి కూడా మీరు ప్రత్యక్షంగా చెక్ చేసుకోవచ్చు. బిడ్డ తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఆ తల్లి యొక్క మానసిక ఆ చింతన ఆధారంగానే బిడ్డలో కూడాను ఆ సిస్టమ్ మొదలవుతుంది. ఇలాగ ఆడవాళ్ళు కూడాను ప్రతి సమయంలో కూడాను భగవద్గీతను ఉంచుకోవాలి. అందుకే నేనేం చెప్తాను, మన ఆడపిల్లలందరూ కూడాను జుట్టు ముడి వేసుకోవాలి. జుట్టు ఇలాగా వదిలి వెళ్తుంటే అది ఏం ప్యాసన అనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ అది అశుభం. ఎందుకు అశుభం అంటే మన శాస్త్రాలు ఏం చెప్పారంటే ఎవరికైతే అన్యాయం జరిగి, ఎవరికైతే పరాజయం వచ్చి, ఎవరైతే బాగా అలిగిపోయి, ఎవరైతే బాగా కోపంలో ఉంటారో అలాంటి పరిస్థితుల్లోనే జుట్టు విరబూశారు. మరి మనం ఆడపిల్లలందరూ విరబూసుకుని వెళ్తుంటే నాకు అర్థం అవ్వదు, వీళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగింది, వీళ్ళకి ఎక్కడ అకృత్యాలు జరిగాయి, ఎక్కడ వీళ్ళకి నేరాలు ఘోరాలు జరిగాయి, వీళ్ళు ఏం సాధించాలని జుట్టు విరబూసుకుని వెళ్తున్నారో నాకు తెలియదు. నేనేం చెప్పాను పిల్లలకి ఈ మధ్య, జుట్టు కట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, రాత మార్చుకో. జుట్టు కట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, రాత మార్చుకో అని చెప్పాలి. అప్పుడేమవుతుంది, భగవద్గీత చిన్న పుస్తకం మీలో ఉండాలి. మనము హ్యాండ్ బ్యాగులు ఉంటాయి, దాంట్లో అన్నీ ఉంటాయి భగవద్గీత తప్ప. అందులో మిర్రర్ ఉంటుంది, అందులో బొట్లు ఉంటాయి, అందులో పెర్ఫ్యూమ్లు ఉంటాయి, అన్ని చెత్త చెదార్థం అంతా గార్బేజ్ ఉంటుంది ఆ బ్యాగులో. ఒక భగవద్గీత చిన్న హ్యాండ్ బుక్ మాత్రం పెట్టుకోలేరు. అందువలన మీరు ఎక్కడికి వెళ్ళినా
భగవద్గీత ఉంటే అబ్బా శ్రీకృష్ణ అనేవాడు నా పక్కన ఉన్నాడు, నాకు శక్తిగా ఉన్నారు, సాయంగా ఉన్నారని ధైర్యం మీలో కలుగుతుంది. అందువలన భగవద్గీత ఈ విధంగా ఆడవాళ్ళు మగవాళ్ళనే తేడా లేకుండా కేవలం మనిషి దీనికి అధికారం. ఎందుకు? నేను కుక్కలకి గుర్రాలకి గాడిదలకి వెళ్ళి భగవద్గీత చెప్తాను రండి అంటే ఇవి రావు. కాబట్టి ఒక మనిషి అన్నవారు దీని భగవద్గీతకి యోగ్యులు. ఇంకొకటి మీకు విషయం చెప్పాలి. భగవద్గీతకి పలాయన సమయం అంటూ కానీ, పలాయన ప్రదేశం అంటూ కానీ, నేను స్నానం చేశానా, నేను తింటున్నానా, నేను పడుకున్నానా, ఎటువంటివి కూడా భగవద్గీతకి సంబంధం లేదు. ఎందుకంటే భగవద్గీత అనేది మనిషి శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మతత్వము, మోక్షతత్వము. భగవద్గీత కేవలం పుణ్యం కోసం మీరు చదవాల్సిన పని లేదు. పుణ్యం కోసం చేయాల్సినటువంటి యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, మిగతా శాస్త్రములు ఉన్నాయి, పారాయణం చేస్తారు. భగవద్గీత కేవలము మీరు ఇప్పటికిక్కడే బ్రహ్మానందాన్ని, మోక్షముని ఆనందించాలి, జీవించాలంటే భగవద్గీత తత్వము. కాబట్టి భగవద్గీతకి మీరు సమయము, ప్రదేశము మీరు నిర్ణయించాల్సిన పని లేదు. ఇంకొకరు అడుగుతారు, స్వామీజీ ఆడవాళ్ళు ఏ ఏ సమయంలో చదవాలి, వారికి నెలసరి ఏమైనా ఉంటాయి కదా అంటే, అప్పుడు కూడా భగవద్గీతకు అడ్డు లేదు. భగవద్గీత అనేది ఆత్మకు సంబంధించినది. ఆత్మ అనేది మీ శరీరంలో, మీ మనస్సులో జరిగే వాటికి అంటదు. అది శుద్ధ చైతన్య స్వరూపము. ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా, లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు భగవద్గీత తత్వాన్ని మీరు స్మరించుకోవచ్చు. మీరు స్నానం చేసేటప్పుడు కూడాను భగవద్గీత శ్లోకాలు మీరు ఉచ్చరించుకోవచ్చును. మీకు ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయరు. మీరు ఎంత ఆనందంగా, మనము బాత్రూమ్ సింగర్స్ చాలా మంది ఉంటారు బయట పాడకపోయినా, ఆ విధంగా గీతా శ్లోకాలు మీరు ఉచ్చరించుకోవచ్చును. ఎందుకంటే ఇది మీరు ఎవరో పొగడాలని, ఎవరి కోసమో మీరు చేయట్లేదు. అవుట్ ఆఫ్ జాయ్, అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, అవుట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, అవుట్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటారు దీన్ని. అందువలన మీకు ఎవరి కోసం మీరు ఆధారపడకుండా మీలో ఉన్న ఆత్మానందాన్ని ప్రకటించుకోవడానికి భగవద్గీతకు అనేది దేశకాల పరిస్థితులు లేవు. అంటే ఏమిటి? మనిషి పుట్టినప్పటి నుండి, మనిషి పుట్టినప్పుడు కూడా గీత చదవాలి, మనిషి పెరుగుతున్నప్పుడు గీత చదవాలి, మనిషి అనారోగ్యం ఉన్నప్పుడు గీత చదవాలి, మనిషి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు గీత చదవాలి, మనిషి ఏమో పంజాగొట్టకిన్ని అమీర్పేట మధ్యలోకి వెళ్ళిపోతున్నప్పుడు గీత చదవచ్చు. కాబట్టి దీని అర్థం ఏంటి? భగవద్గీత చదవకూడదనే టైం లేదు, భగవద్గీత చదవకూడదనే ప్రదేశం లేదు, భగవద్గీత చదవకూడదనే వ్యక్తి భూమి మీద లేరు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి ప్రశ్నలు కూడా రాకూడదు, కానీ అప్పటికీ ప్రశ్నలు వస్తున్నాయి. మరి చనిపోయిన తర్వాత ఘంటసాల వారు భగవద్గీత వినిపిస్తుంటే మాకు డౌట్ వస్తుంది, ఎక్కడో టికెట్ ఎగిరిపోయిందేమో, బకెట్ తన్నిందేమో అంటారు మనోళ్ళు. దాని అర్థం ఏంటి? భగవద్గీత ఏం చెప్పారంటే, మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయినప్పుడు కూడాను భగవద్గీతని మంగళకరం, శివ, దాన్ని ఎవరికి అంటదు. మీరు ఎటువంటి నియమాలు, అమ్మ మాకు శకునము, అమ్మ మాకు సూతకము, అమ్మ మాకు మలినము, ఇవన్నీ భగవద్గీత తత్వంకి అంటదు. ఎందుకు? మీ లోపల ఉన్న ఆత్మ తత్వం శివ మీ యొక్క ప్రకృతికి అంటడు. కాబట్టి చిదానంద రూప కృష్ణేన సాక్షాత్ కథయత స్వయం, సాక్షాత్ కృష్ణ పరమాత్మ, పరమాత్మ బ్రహ్మ ఈశ్వరు నుంచి వచ్చినటువంటి జ్ఞానం. దానికి పలాయన మలినం అంటేసింది, పలాయన సూతకం అంటింది, పలాయన పూనకాలు, పానకాలు, ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం. కాబట్టి భగవద్గీత అనేది ప్రతి సమయంలోనూ చదవాలి, అధ్యయనం చేసుకోవచ్చు. ఆ యొక్క ఆత్మస్వరూప తత్వం. గీత అనేది కృష్ణ గీత కాదు, భగవద్గీత అంటే మీ గీత. భగవత్ అంటే పరమాత్మ, పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమే నీ యొక్క హృదయం, గుండె చప్పుడు వెనక లబ్ డబ్ ఉన్నది. లబ్ అంటే లభ్యమై ఉన్నది. కానీ మనమేంటి, డబ్బు అనే డబ్బు వైపు పరుగులు తీస్తున్నాం. కాబట్టి లబ్ అనేది మనము మర్చిపోయి ఉన్నాము. కాబట్టి పరమాత్మ స్వరూపమే భగవద్గీత. కాబట్టి భగవద్గీతకి పరిమితులు విధించడానికి ఎవరూ లేదు. అది విధిస్తున్నారంటే వారికి చేత కాదు. అందువల్ల ఇప్పటి వరకు చాలా మంది ఆడవాళ్ళు గీత చదవకూడదు, ఆడవాళ్ళు ఓంకారం చేయకూడదు, ఇవన్నీ చెప్తుంటారు. అంటే వాళ్ళు ఒక నూతిలో ఉన్న కప్పల వలె జీవించేస్తున్నారు. నువ్వే మహాసముద్రము. అక్కడ కప్పకెళ్ళి అడిగితే ఇంతకీ పసిఫిక్ సముద్రం ఎక్కడ ఉన్నదా? నువ్వే పసిఫిక్ మహాసముద్రం అన్నదంట కప్ప. కాబట్టి దీన్ని వివేకానంద స్వామి చెప్పారు చికాగోలో 1893లో, అమెరికాలో. ఏం చెప్పారు? ఇదే చెప్పారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్త్మానువర్తంతే
మనుష్యాపాత సర్వశః అన్నాడు వివేకానంద స్వామి. ఆయన అమెరికా వెళ్ళేటప్పుడు కేవలం ఒక భగవద్గీత తీసుకెళ్లారు. ఇంకే శాస్త్రాలు ఆయనతో లేవు. భగవద్గీత ఒక్కటే ఆయనకి ఆ రోజు సింహగర్జన చేయడానికి ఒక శక్తి సామర్థ్యాన్ని అందించింది. ప్రపంచంలో అనేక మంది తత్వవేత్తలు కాలర్లు ఎగరేసుకొని టైలు కట్టుకొని షూటు బూట్లతో వచ్చినటువంటి ఆ తత్వవేత్తలందరూ కూడాను తోకలు ముడుచుకొని వెళ్ళిపోయారు. అందువలన ఆ వేదాంత కేసరి, ఆ శక్తి సామర్థ్య గర్జన, లైన్ రోర్ అంటారు. ఆ లైన్ రోర్ ఆఫ్ వేదాంత బ్రహ్మ విద్య ఆ వివేకానంద స్వామి చేశారంటే దాని వెనక భగవద్గీత ఉన్నది. కాబట్టి మీరందరూ కూడాను, ఆడవాళ్ళు కూడాను భగవద్గీత పలాయని సమయం లేదు. ఆడవాళ్ళలో వాళ్ళ యొక్క దుర్గ, ఆ నవదుర్గల యొక్క శక్తి ప్రకటన అవ్వాలంటే భగవద్గీత అవసరము. మన పూర్వకాలంలో మన భారతదేశ సంస్కృతి సంప్రదాయంలో అనేక మంది నారీ స్త్రీలు, ఆ మహిళలు అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య వేదాలు చదివారు. వాళ్ళు యజ్ఞోపవీతలు ధరించేవాళ్ళు, వేదాలు అధ్యయనం చేశారు, ఉపదేశించారు, డిబేట్లు కూడా చేశారు. గార్గి, చూడాల, మదాలస ఇలాంటి ఎంతో మంది అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య అధ్యయనం చేసి ఆ జీవన్ముక్తులుగా ఉన్నారు. సాక్షాత్ మదాలస చంటి బిడ్డలకు ఉయ్యాట్లేసుకొని శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్ర మదాల సొల్లాపం వాచపుత్రం. ఏడుస్తున్నటువంటి బిడ్డకి ఉయ్యాట్లో వేసి ఊపుతూ, నువ్వు చిదానంద రూప స్వరూప కృష్ణ శివవి, నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు, నీ అజ్ఞానమే కారణం తప్ప నువ్వు ఏడవడానికి కారణమే లేదు. ఓ శుద్ధ చైతన్య స్వరూప, నీ అజ్ఞానం వల్ల నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకూడదని ఉయ్యాట్లో వేసి ఊపింది అమ్మ. మనం ఇప్పుడు ఏం కథలు పాడుతాం, ఏం పాటలు, అన్ని చేదస్తం పాటలు, అన్ని ఏవి పనికిరాని పాటలు. మీ పాటలతో ఆ పిల్లలందరూ పరమానంద శిష్యులుగా తయారవుతారు తప్ప ఎవరు కూడాను స్థితప్రజ్ఞులుగా తయారవ్వట్లేదు. కాబట్టి ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే భేదం లేకుండా భగవద్గీత ప్రతి ఒక్కరి యొక్క జన్మ హక్కు. భగవద్గీత సారాంశాన్ని స్వామీజీ చెప్తుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్లే అనిపిస్తుంది. స్వామివారు వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ గీతా జయంతి సందర్భంగా మన స్టూడియోకి విచ్చేసి ఎన్నో విషయాలను తెలియజేశారు కదూ. మీకు మా ఆంధ్రప్రభ ఛానల్ తరపున అనేక కృతజ్ఞతలు.